కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు, అంతా బాగుంది. సొంత కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టారు, అంతా బాగుంది. అయితే ఆమె పార్టీకి గుర్తింపు రావాలన్నా, ఆమె పైన జనాల్లో నమ్మకం రావాలన్నా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సమస్యలు ఏంటి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇలాంటివి చేయాలి. కానీ ఎక్కడ మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా కూడా పక్క రాష్ట్రం అంటే ఆంధ్రాలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తూ ప్రతి చోట టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఈ ఉద్దేశం? మధ్యకాలంలో ప్రతి కుక్కకి ఇదే అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కవితమ్మ గురించే కాదు, ఆ, ప్రతి కుక్క కూడా ఏమనుకుంటుందంటే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే పాపులారిటీ వచ్చేస్తుందనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తెలంగాణలో ఏ సమస్యలు లేనట్టు 24 గంటలు కవిత లేచిన దగ్గర నుంచి తెల్లవారుజామున 5 గంటలు ఎక్కుతుందో 6 గంటలు ఎక్కుతుందో నాకైతే తెలియదు, కానీ లెగిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లెగుస్తుంది. ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణే, ఏ తిట్టినా పవన్ కళ్యాణ్. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ కూడా కవిత పేరు మీద పెట్టి పవన్ కళ్యాణ్ 24 గంటలు పవన్ కళ్యాణ్ని చెడుగా మాట్లాడాలని, చెడ్డగా చూపించాలని, దుర్మార్గుడిగా చిత్రీకరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణ తల్లి కవితమ్మ. నేను ఎందుకు తల్లి అంటున్నానంటే ఈ మధ్య అయిపోయింది, కొత్తగా తల్లిగా అయిపోతుందట తెలంగాణకి. ఆమె ముఖ్యమంత్రి కూడా అయిపోతుందట. మరి ఎలా అయిపోతుందో నాకైతే తెలియదు, కానీ అయితే కల్లో అయిపోయి ఉంటుంది. నేనేమంటానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా మెలగాలి, సాంప్రదాయంగా ఉండాలి, సంస్కారంతో ఉండాలి, కుసంస్కారంగా బతకూడదు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ కథ ఏంటి, నువ్వు సంపాదించిన ఆస్తి ఎంత, రాజకీయాల్లో రాకముందు నీ ఆస్తి ఎంత, నువ్వు ప్రజలకు చేసిన సేవ ఎంత, ఇది దృష్టిలో పెట్టుకున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈ కవిత తెలంగాణ సెంటిమెంట్ను లేపి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ తెలంగాణకి ఆంధ్రాకి ఏదో యుద్ధం పెట్టినట్టు యుద్ధం పెట్టి లాభం పొందాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది కవిత. మరి ఈమె చేసిన సహాయ సహకారాలు ఏంటో నాకైతే తెలీదు. తల్లిని, తండ్రిని, మేనమామని, అన్నదమ్ముల్ని కూడా అందరినీ కూడా హతపాతాళని తొక్కేసింది లిక్కర్ స్కామ్లో వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి. అయినా సిగ్గులేదు. సిగ్గులేని దానికి సింగారం అని సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వచ్చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇష్టాన్రీతిగా మాట్లాడి విమర్శిస్తూ ఉంది. సార్ ఆఖరికి రీసెంట్ గా ఇడుపు కాగితం అని ఒక సినిమా టైటిల్ విషయంలో కాంట్రవర్సీ జరుగుతుంది. ఆఖరికి దాని విషయంలో కూడా దీనికి మీనింగ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారిని అడిగండి చెప్తారనే విధంగా అంటున్నారు. అంటే దానికి ఏంటంటే అని ఇంతకుముందు అంటే వేరే పెళ్లిళ్ళ విషయంలో విడాకులు అయ్యాయి కదా, సో ఆ రకంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. అవును, ఆమె పడుకున్న తర్వాత కల్లో కూడా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ గారి అని చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ అడగండి, పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడండి. నిజంగా నాకు కవిత గారిని చూస్తుంటే నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మానవత్వం ఉంటుంది, మానవత్వ విలువలు ఉంటాయి. ఈమెకి లేదు, మానవత్వం లేదు. ఆ మేనమావని తిట్టింది, అందరిని తిట్టింది. వేళ ఏదో చేసి ఏదో రకంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ బయటకు విడుస్తుంది. నాలంటాడు ఎవడో చిచ్చి కుక్క అని అంటామేమో, తీసుకెళ్ళి అదిగో ఆంధ్రవాడు ఏదో అనేసాడు అని చెప్పి ఆంధ్రాకి తెలంగాణకి చిచ్చు పెట్టాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది కవిత గారు. బాధ్యత లేకుండా అలాంటి వ్యక్తి మాటలు ఎవరు కూడా వినొద్దు, నమ్మొద్దు. ఇప్పుడు ఇడుపు కాగితం గురించి ఎక్కడో చిన్నది తెలుసో తెలియకో ఎవడో ఇడుపు కాగితం అంటే ఏదో అర్థం కాలేదు అని ఏదో చిన్న ఇది చేశాడు. అరే బాబు, ఇడుపు కాగితం తీసేవాడు తెలంగాణ వాడు, ఇడుపు కాగితం సినిమాని ప్రొడ్యూస్ చేసేవాడు ఆంధ్రవాడు. ఇక్కడ ఎక్కడ వ్యత్యాసం ఉంది? డబ్బులు పెట్టేవాడు వాడు, తీసేవాడు వీడు. వీళ్ళిద్దరికీ లేని బాధ మీకెందుకురా బాబు ఇవన్నీ? ఇడుపు కాగితం గురించి మా ఇడుపు కాగితాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతాం. ఇడుపు కాగితాన్ని ఎవడు తక్కువ చేసి మాట్లాడతాడు బాబు? ఇడుపు కాగితాన్ని ఇడుపు కాగితం అంటే అర్థం తెలిసిన ఎవడు తక్కువ చేసి మాట్లాడు. ఇడుపు కాగితం అంటే పూర్వం చాలా సమాజాల్లో వాళ్ళ భార్యాభర్తలకు ఏదైనా గొడవ ఉండి విడిపోవాలనుకున్నప్పుడు పెద్దల సమక్షంలో రాసుకునేదాన్ని ఇడుపు కాగితం అంటారు. అది ఇప్పుడు ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది. కాకపోతే ఇక్కడ మాండలికం ప్రకారం ఇక్కడ ఇడుపు కాగితం అంటారు, అక్కడేమో అగ్రిమెంట్ అనుకుంటారు అంటారు. విడాకులు కూడా కాదు, దానికి విడిపోయే పత్రం అనుకుంటారు ఏదో. ఏదేమైనా అది దాని మీద ఒక సినిమా వస్తుంది. వచ్చినప్పుడు ఎవరో కాంట్రవర్సీ చేశాడని చెప్పి మొత్తం గందరగోళం చేసేసి ఆంధ్రాకి తెలంగాణకి హద్దులు గీసేస్తున్నారు. కవిత గారికి రాష్ట్రం పైన ఎటువంటి బాధ్యత లేదు. ఎలాగోలాగా కొంచెం నేను ఐపీకి వెళ్ళాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేస్తే నాకు కొంచెం నేను పోటీ చేస్తే 2-3 స్థానాలైనా వచ్చే అవకాశం ఉంటుందని కవిత గారి ఆలోచన.
ఆ వచ్చే ఛాన్స్ లేదు. మీరు ఉమ్, ఎంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేస్తారో ఉమ్, అంత కింద కవిత గారు వెళ్తారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన తెలంగాణలో కూడా అంత ఉమ్. పైకి వస్తుంది. ఉమ్. దాని అంటే అన్న ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు జనాల సమస్యల గురించి మాట్లాడితే జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. కానీ ఇక్కడ జనాల గురించి కాకుండా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా పక్క రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం పైన ఫోకస్ పెట్టారు. అంటే ఆయన గురించి మాట్లాడితే జనాలకు ఎక్కువ తెలుస్తారన్నా లేకపోతే ఎందుకని? లేదు లేదు, జనాల కోసం మాట్లాడే ముందు వాళ్ళ నాన్నగారు 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజే కానీ కవిత గారు ఏ రోజునైనా సరే జనాల కోసం మాట్లాడారా? లేదు. జనాల కోసం ఏమైనా పట్టించుకున్నారా? లేదు. ఈ రోజున జనాలు ఎందుకు గుర్తుకొచ్చినారు అని నేను అడుగుతున్నా. ఆ, పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయవలసినంత అవసరం ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం ఉమ్, ఆంధ్రప్రదేశ్కి ఉమ్, ఎక్కడ కూడా చేసే హక్కు ఆయనకు ఉంది, అవును. ఖచ్చితంగా ఉంది. ఉమ్. ఆయన పోటీ చేయని ఉమ్, పోటీ చేయని నీకెందుకు భయం? ఉమ్, అంటే ఆయన పోటీ చేస్తే నీపైన నిలబెట్టిన స్థానం కాడ నీపైన నిలబెట్టిన వ్యక్తి నీపైన గెలుస్తాడని భయంతో. ఉమ్. అంటే అసలే కొత్త పార్టీ కదా, కొత్త ఎవరు పార్టీ ప్లస్ ఇక్కడ యూత్ ఎక్కువ ఉంది, తన ప్రజలు కూడా ఆదరించే ప్రజలు ఉన్నారు కాబట్టి కవిత పైన జనసేన క్యాండిడేట్ ఉమ్. ఆయన పైన కూడా గెలుస్తాడని భయంతో పవన్ కళ్యాణ్ గారు కవిత గారు టార్గెట్ చేస్తారు. అంటే రీసెంట్ గా తెలంగాణకు సంబంధించి ఒక సినిమా పేరు మీద విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది, ఇడుపు కాగితం అని. ఉమ్. సో దానికి మీనింగ్ కూడా పవన్ కళ్యాణ్ ని పోయి అడుగురి ఆయన చెప్తాడని చెప్పేసి ఈ విషయంలో కూడా ఆయన లాగుతున్నారు. అంటే ఇడుపు ప్రతి విషయంలో ఈయన గురించి ఎందుకని ఆమెకి ఇడుపు కాగితం అంటే మరి ఖచ్చితంగా ఇడుపు నుంచి తిహారీ కాగితం అని పెడితే బెస్ట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆమెకి అది కొత్త కోత కదా, ఒకసారి వెళ్ళి చాలా రోజులు ఉన్నారు కాబట్టి అనుభవం తెలిసి వచ్చినారు కాబట్టి తివారీ కాగితం అనే సినిమా పేరు పెడితే ఉమ్, టైటిల్ సూపర్గా ఉంటాయి, ఉమ్. మరి మంచి సినిమా కూడా మంచి మూమెంట్లోకి వెళ్తుంది. ఓకే అన్న, ఒక మాటలో చెప్పండి, కవిత గారి పార్టీకి కానీ ఆమెకి కానీ మంచి పేరు రావాలి అంటే ఈ విధంగా పక్క రాష్ట్రం వాళ్ళ మీద మాట్లాడాలా లేకపోతే మన రాష్ట్రంలో జనాల గురించి మాట్లాడాలా? పక్క రాష్ట్రం కోసం నీకు సంబంధం లేదు, మాట్లాడొచ్చు. పక్క రాష్ట్రంలో కూడా నువ్వు కూడా పోటీ చేయొచ్చు, తప్పులేదు. కవిత గారు కూడా పోటీ చేయొచ్చు. పక్క రాష్ట్రాల జనాల కోసం కూడా మాట్లాడొచ్చు, అభివృద్ధి కోసం కూడా మాట్లాడొచ్చు. ఎక్కడ ముందు నువ్వేం చేసినావు గత 10 సంవత్సరాల్లో అది ముందు ప్రజలకు తెలియజేయు. అంతా ప్రజలకు తెలిసినవు నువ్వేం చేసినావు అనేది. నీకు నమ్మే పరిస్థితిలో లేరు. నీవెంతమంది నాయకులకు విమర్శించినా లేదు. అందులో కూడా ఖచ్చితంగా నువ్వు లాస్ట్కి బీఆర్ఎస్కే వెళ్తావు. ఎందుకంటే దాదాపు కొంచెం డబ్బుల కోసం మీ తండ్రి నుంచి ప్లానింగ్ మీ తండ్రి నుంచి గౌరవనీయులు ఎక్స్ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నుంచి మరి మీ అన్నయ్య కేటీఆర్ గారి నుంచి కొంచెం డబ్బులకు ఆశిస్తున్నావు. వాళ్ళు కొంచెం ఎంతో కొంత డబ్బులు ఇచ్చిస్తే కనుక ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది పక్కకి వెళ్ళిపోయి బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు కవిత గారికి ఉన్నాయి 100% ఇవి. ఎందుకొట్టుగా అంటే పవన్ కళ్యాణ్ పైన గుమ్మరిస్తే నా కూతురు పవన్ కళ్యాణ్ కోసం బాగా గుమ్మరిస్తుందని కేసీఆర్ గారు మరి తీసుకుంటారని. ఆల్మోస్ట్ కేసీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ తోటి ఈ మధ్యన మంత్రాలు జరిగే వ్యవహారం కూడా నడుస్తుంది 100%. అది కలిసే వ్యవహారం ఉంటుంది, మాకు సపోర్ట్ అడిగే వ్యవహారం ఉంటుంది, లేదు మీకు సపోర్ట్ ఇస్తామని వ్యవహారం కూడా అవన్నీ కూడా ఉంటాయి. కవిత గారు ఎందుకు ఒట్టిగా ఇలాగా ఒట్టింగ్ పవన్ కళ్యాణ్ కోసం ట్రోలింగ్ చెయ్యొద్దు మీరు. ఆయన మంచి నాయకుడు, మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి లేసే మనిషి. కెరటం లాంటి వ్యక్తి, సముద్రంలో కెరటం అయితే ఎలగలిగిస్తుందో పవన్ కళ్యాణ్ అంటే మనిషి. దయచేసి మరి మా కవిత అక్క గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నా విన్నపం. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, కల్వకుంట్ల కవిత గారు మీరు పెట్టింది పార్టీ అనేది తెలంగాణలో, ఆంధ్రాకు మీకు సంబంధం లేదు. ఆయన ఉన్నారు లేరు, అసలు ఆంధ్ర ఉన్నది లేదు, సంబంధం లేదు. మీకు ఆంధ్ర గురించి ఎందుకంటే మాట్లాడాల్సింది? తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణలో సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఊరికని మేము ఓట్లు ఇస్తారని చెప్పేసి అనుకుంటారా? మీరు ఏదో టీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పేరు తీసుకున్నారు అంటే ఆ పార్టీ పేరు ఉంటే గెలిచిపోతారా? మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ పట్టేసి మాకు ఏమైనా అర్థమవుతుందంటే ఓన్లీ పేరుంది కాబట్టి దాంతో గెలిచేస్తాను అనే నమ్మకంతో ఉన్నట్టున్నారు. ఇక్కడ మీరు ఏ మంచి చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు అయితే చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చెడు చేస్తుంది వాటి మీద పోరాడదామని చెప్పి కూడా ఇంతవరకు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. పక్కనున్న రాష్ట్రం సీఎం ఏమైతే మాకెందుకండి, డిప్యూటీ సీఎం ఏం చేస్తే మాకెందుకు? వాళ్ళు వస్తేంది పోతుంది, మాకు దాంతో సంబంధం ఉంది. రాష్ట్రానికి అని చెప్పేసి ఎంతమంది వస్తూనే పోతున్నట్టు. ఈ రాజధానిలో ఏ రాష్ట్రమైనా కూడా రావచ్చు, దాంతో మాకు సంబంధం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అది చెప్పండి. లేదు ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో తను ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే తను చేసేదాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అవి చెప్పండి. వాటి మీద మాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మా భాగం మాకు కావాలి అన్న. ఒకవేళ ఇప్పుడు పార్టీకి గుర్తింపు రావాలన్నా, ఈమెకి ప్రజల్లో గుర్తింపు రావాలన్నా, ఈమె పైన ప్రజలకి నమ్మకం రావాలన్నా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఊరు తిరిగి అసలు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వం అన్నింటినీ వాటి తీరుస్తుందా, వీటి గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, వీటి గురించి రీసెంట్గా ఇడుపు కాగితం అనే ఒక సినిమా పేరు వచ్చింది.
ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పోయి అడుగురి మీటింగ్ చెప్తారని చెప్పేసి అట్లా కూడా అంటున్నారు. అంటే ఎందుకు ప్రతి చోట ఆయన్ని టార్గెట్ చేయడము? దీంట్లో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి. ఇడుపు కాగితం మీనింగ్ సినిమా వాడే కాబట్టి పవన్ కళ్యాణ్ అడగాలని చెప్పేసి అన్నారు. అక్కడ వరకు ఓకే, కానీ ఆయన అడగాల్సిన అవసరం ఉందండి. మీరే చెప్పొచ్చు కదా మీటింగ్లో, మీరు ఏదైతే ప్రసంగించారో ఇడుపు కాగితం అంటే ఇది మీనింగ్ అని చెప్పేసి చెప్తే ఒక మాట అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎవరో వెళ్ళేసి ఆయన అడగడం ఎందుకు? అంటే ఆయన మీకేమైనా అసిస్టెంట్గా పనిచేస్తున్నారా? ఆయనకు మీకు సంబంధం లేదు. ఆయన పార్టీ వేరు, మీ పార్టీ వేరు. సరే ఆయన పార్టీలో మీ జాయిన్ అయినా లేక మీ పార్టీలో ఆయన జాయిన్ అయినా సరే, పలానా వ్యక్తిని అడగండి, ఆయన మీకు సహాయం చేస్తారని చెప్పి అన్న నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆయనతో సంబంధం లేదు. ఇడుపు కాగితం మీనింగ్ చెప్పండి. మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అంతేగాని ఇదేదో ఇష్యూ, అసలు ఈ సినిమా ఇష్యూ అనేది మనకు సంబంధం లేదండి. మీది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరంగా ఇంకేదైనా చేయగలుగుతారా? నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నానండి. మీరు పాదయాత్ర చేయండి. సెకండ్ థింగ్, నేను నల్గొండ వాడిని. నా నల్గొండలో మీ నాన్నగారు అధికారంలో రావడం వల్ల మాకు రావాల్సిన కృష్ణా నీళ్ళు రాకుండా పోయినాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మా కాలువలు తవ్వించారు. ఆయన తర్వాత మీ నాన్నగారు అధికారంలోకి వచ్చారు. ఆ కాలువలోకి ఇప్పటివరకు నీళ్ళు రాలేదు. ఆయన చేసిన మొదటి పని ఆ కాలువలోకి నీళ్ళు రాకుండా చేయడం. ఇప్పుడు మీ నాన్నకు అగెన్స్ట్గా పెట్టానన్నారు కదా, మరి ఈ సమస్యను లేవనెత్తండి. ఈ సమస్యను లేవనెత్తి చూపించండి. అదిగో కేసీఆర్ గారు ఈ పని చేయలేదు, నేను వస్తే ఈ పని చేస్తానని చెప్పేసి. కనీసం మా జిల్లా కన్నా మంచి వాళ్ళు చేసినట్టు చెప్తాను. మా జిల్లా వాళ్ళని నేను కాలు పట్టుకొని ఓట్లు వేపిస్తాను మీకు. అంతేగాని ఏవో పనికిరాని విషయాలు మీరు మాట్లాడుతుంటే వాటితో మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇదిగో వీళ్ళంతా వచ్చేసి మమ్మల్ని ఇవ్వడుగుతున్నారు. ఇవి అవసరం అండి మాకు? ఇవన్నీ కూడు పెడతాయి మాకు. మీరు పార్టీ పెట్టినా మాకు పనికి రాలేదు. మీ నాన్నకు అగెన్స్ట్గా పెడతా అన్నారు, మీరు ఎటన్నా పెట్టుకొని ఎవరికైనా పెట్టుకొని అని చెప్పి మేము వదిలేసినాము. ఇప్పుడు పనికిరాని విషయం ఇటుపు కాగితం అని చెప్పి వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నాను. మాకు ఎందుకు అవన్నీ? మాకు కావాల్సింది మా నీళ్ళు మాకు, మా ఇల్లు మాకు, మా జాబులు మాకు కావాలి. అవి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇప్పటికైతే కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. మీరేం చేయగలుగుతారు? అది చెప్పండి, మాకు సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆవిడకి రాజకీయం తెలియదు, ఏదో పార్టీ పెట్టేసింది. ఆ పార్టీ పేరు కూడా కరెక్ట్ కాదు. ఎట్లా అంటే టిఆర్ఎస్ వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ. రాష్ట్ర సేన అంటే జనసేనలోంచి సేన తీసుకుంది. అమ్మా నువ్వు అసలు నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావు? అన్ని ఫెయిలే, నువ్వు ఎక్కడ పాస్ అవ్వాల. అర్థమైందా కవితక్క? ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నదానివే కానీ ఇట్లాంటి విషయాలు చాలా పెద్దదానివి. అంత రాంగ్ డిసిషన్ తీసుకుంటాం. ఒక పార్టీ అంటే ఎట్లా నిర్మాణం చేయాలి, దాని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయాలి. నీకు పార్టీ మీద కానీ, ప్రజల మీద కానీ, రాజకీయం మీద కానీ ప్రేమ లేదు. అర్థమైందా? ఏదో పార్టీ పెట్టేశావు, ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోదాం, ఏదో సంపాదించేద్దాం, ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావు తప్ప రాజకీయ విధి విధానాలను నువ్వు చాలా నేర్చుకోవాలి. వ్యక్తులను కాదు టార్గెట్ చేసేది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వ సమస్యల మీద పోరాడాలి, ప్రజలకు పరిష్కరించే విధానాన్ని చూపించాలి. అట్లాంటిది కాకుండా నువ్వు మాట్లాడితే మావిడ ఇట్లాంటి వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, ఇవి కూడా చాలా కథలున్నాయమ్మా కవిత. మరి అవి కూడా బయట కొత్తగా పార్టీ పెట్టడం వెనకాల కూడా ఏదో కుటుంబం పరంగా ప్లాన్ ఉందని అంటున్నారు. నిజమానికి వచ్చేదా? లేదు, కుటుంబం పరంగా ఏం ప్లాన్ లేదు. ఎందుకంటే ఈవిడి కుటుంబానికి కాదు, వేరే పార్టీలతో ప్లాన్ ఉంది ఈవిడికి. ఎందుకంటే నాకు తెలిసిన రాజకీయ పరంగా ఈవిడి కుటుంబానికి లాసే ఈవిడి కారణంగా. ఎందుకంటే మరి వీళ్ళ ఓట్లే పోతాయి కదా, కొంతమంది డివైడ్ అవుతారు. వేరే ప్లానింగ్ చేసుకొని ఈ విధంగా ఇంకో కొత్త పార్టీ పెట్టి ఈ విధంగా చేశారని అంటున్నారు. లేదు అంతేం లేదు. ఇప్పుడు తండ్రిని క్రూరుడు, మూర్ఖుడు ఏదో అంది, అలాగే అన్నను కూడా తిట్టింది. అన్నకేం తెలియదు అంది. అలాగే వాళ్ళ మామ హరీష్ రావు కూడా ఏం తెలియదు అంది, ఈవిడికే తెలియదు అంది. ఎమ్మెల్యేగా ఓడిపోతే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ ఇచ్చి మహిళ జాగృతికి అధ్యక్షురాలను చేసి మన తెలంగాణ బోనాలు నాకు ఎంతో ఇష్టం, చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఇదే హైదరాబాద్ నగరంలో దాదాపు జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక 50 ఫ్లెక్సీలు కట్టాను నేను, పెద్ద ఫ్లెక్సీలు. అంత అభిమానం నాకు. ఎందుకంటే బోనాలకి పెద్ద చరిత్ర ఉంది. ఈ అన్నీ పోవాలంటే చాలా కష్టం. అమ్మవార్లు పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ కోసమే ఈ బోనాలు జరుగుతుంది. ఎన్నో పోరాటాలు చేశారు వాళ్ళ అమ్మవార్లు. వాళ్ళని దేవతలుగా మన తెలంగాణ గౌరవిస్తుంది. అది బోనాల యొక్క ప్రత్యేకత. అట్లాంటిది నీకు అంత బాధ్యత అప్పచెప్తే బోనాలు అప్పడల్లా మన బోనం ఎత్తుకుంటారు. ఇట్లాంటి బోనాల గురించి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒక సంస్కృతి సాంప్రదాయాలు నెరవేర్చమ్మా నీకు అప్పచెప్తే నువ్వేం చేసావు? లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నావు. అర్థమైందా? 6 నెలల్లో ఎన్నాళ్ళలో బీహార్ జైల్లోనో ఎక్కడో ఉన్నావు. ఇవి తెలుసు కదా. నువ్వు గతంలో హిమాయత్ నగర్లో నీకు ఒక బ్యూటీ పార్లర్ ఉండేది, మసాజ్ సెంటర్లు ఉండేవి.
అవి నడుపుకునేదాన్ని నీ చరిత్ర. ఒక్కసారి నువ్వేంటి, పవన్ కళ్యాణ్ ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు తెలియట్లేదా నీకు? దేశం కోసం చేస్తున్నాడు, ధర్మం కోసం చేస్తున్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు. ఇవాళ ఆంధ్రాలో ఏనాడో లేని రోడ్లు కానీ ఎన్నెన్నో కీకారాజ్యాలకు కూడా రోడ్లు వేయించాడు. అందరూ చూస్తున్నావా? కళ్ళు లేవా నీకు? సోషల్ మీడియా ఉంది, చూడటం లేదా కవితక్క? నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు నీకు తెలియక మాట్లాడితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వే కాదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ప్రతి ఒక్కడు, ప్రతి పార్టీయే కాదు, కులస్తుడే కాదు, మతస్థుడే కాదు, ప్రతి ఒక్కడు 100% ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే అతను మంచివాడు. ఇన్నాళ్ళ చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఏ ఒక్కడో ఇంత మంచి రాజకీయ నాయకుడు లేడు. ఆయన రాజకీయాలు చేయటం కోసం రావట్లా. రాష్ట్ర పన్నులు కానీ దేశ పన్ను కానీ ప్రజలకి అందట్లేదు సరిగ్గా. అది అందజేయడం కోసం ఆయన వచ్చాడు. ఇవాళ ఒక్క రూపాయి కూడా ఆయన ఎక్కడ తీసుకోకుండా తనకు వచ్చే జీతాలతో సహా ప్రజలకు ధర్మం చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. అది గుర్తించు కవితక్క. నువ్వు పవన్ టార్గెట్ చేసి ఏంద్రా, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీకు తెలుసా? నీకు 4 కోట్ల జనాభాలో 1,50,00,000 ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ. తెలుసుకో, కొంచెం రాజకీయం తెలుసుకుని చెయ్యి, పాలసీ చెయ్యి. మీ అన్న మాట్లాడుతున్నాడు, ఎక్కడన్నా ఆంధ్ర కేంద్ర అనే టాపిక్ తెస్తున్నాడా? ఇట్లాంటి గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయి. డివైడింగ్ పాలసీలు వద్దు. ప్రజల్లోకి వెళ్ళు, ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, కార్యక్రమాలు చేసే ప్లాన్లో ఉండు. ఈ పవన్ కళ్యాణ్ అనే విషయం ఉన్నంతకాలం నువ్వు అసలు ఈ అడ్రస్సే ఉండవు. మీరు అన్నట్టు నిజంగా అంటే మన తెలంగాణలో ఇప్పుడు నిజంగా నిన్న మొన్న ఈ ఇడుపు కాగితం గురించి బాగా అందరు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే సినిమా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇది పెద్ద అసలు రోల్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక సినిమా కంటెంట్ అది సినిమా రిలీజ్ అయినాక బాగాలేకపోతే దాని మీద ఏమన్నా మీరు అన్నట్టు అది సమాజానికి విరుద్ధంగా ఉందా, లేదంటే ఆ స్టోరీ బాగాలేదా, లేదంటే దాని మీద ఇంకా డిఫరెంట్గా ఎవరైనా బాధపడ్డరా అంటే డిఫరెంట్గా అంటే ఆ సినిమా కంప్లీట్ అయిపోయినాక మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా కావచ్చు, అది సినిమా వాళ్ళు కావచ్చు, ఛానల్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. అది జస్ట్ ఓన్లీ టైటిల్ రిలీజ్ అయింది, ఆ కాస్ట్ అండ్ క్రూ ఓపెన్ చేశారు. దాని గురించి వచ్చేసి ఏం తెలియకుండా ఇప్పుడు డైరెక్టర్ తెలుసు, ఆ సినిమా ఎందుకు చేస్తున్నాడో, ప్రొడ్యూసర్కి ఎన్ని కోట్లు పెట్టి అది చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు. చాలా మంది ఇలా చేస్తున్నారు. బట్ మీరు అన్నట్టు కూడా కవిత గారు కూడా, ఎందుకంటే ముందుగా నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, ఏ పొలిటికల్ నాయకుడైనా సరే, ఎలాంటి ఇండస్ట్రీ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అనే సార్ ఒక గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి ఒక మంచి పర్సన్, ఒక మానవతావాది పర్సన్. ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్పింగ్ చేసేటువంటి మంచి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, సో ఆయన స్థాయిని మనం రీచ్ చేసినాక మనం కూడా ఏదైతే మనం హార్డ్ వర్క్లో కావచ్చు, ఏదైనా సరే పాలిటిక్స్లో అయినా కావచ్చు, మనంత స్థాయిని రీచ్ అయ్యి చాలా మందికి సమాజానికి హెల్ప్ చేసినాక అంటే ఇప్పుడు ఆయన ఏం పనులైనా చేసి ఉండొచ్చు, ఆయన స్థాయి ఏదైనా కావచ్చు, ఆయన ప్రొఫెషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక రాష్ట్రంలో నువ్వు పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం యొక్క విలువలు ఏంటి, నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు, నీ పార్టీ ఎందుకు వచ్చింది, దీని గురించి మాట్లాడకుండా అసలు ఆయన గురించి ఎందుకు ప్రతి ఒక్క దాంట్లో తీసుకురావాలనేది జనాల యొక్క అభిప్రాయం అన్నమాట. దానికి సో మీరు అన్నట్టు అంటే కవిత గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆమె గతంలో పార్టీ పెట్టినప్పుడు చెప్పారు. కాబట్టి మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజల్లో ఈ వైపు కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ సార్ ఆంధ్రాలో చాలా బలంగా ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు పార్టీ పెట్టారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా రకాలుగా ఇక్కడ మన సమస్యలు మనం చాలా ప్రశ్నించుకోవచ్చు. బట్ మీరంటే పక్క వాళ్ళు అని కాకుండా మీరు ఒక ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నాడు. సో మీరు కూడా పార్టీ పెట్టి ప్రజల కోసం, మన తెలంగాణ స్టేట్ కోసం గట్టిగా పోరాడి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల పైన పోరాడితే బాగుంటుంది. సో ఎవరిని కోసం చేసినా సో మీరు కూడా అలానే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తప్పకుండా కవిత గారు కూడా ఇక్కడ ఉన్న పార్టీల పైన, సో మీరు ఇక్కడ ఉన్న ప్రభుత్వం సమస్యలు తీర్చే విధంగా పోరాడాలని కోరుకుంటున్నాను. కానీ కల్వకుంట్ల కవిత గారు మీరంటే మాకు రెస్పెక్ట్. మీ నాన్నగారు చేసిన సేవ మా అంత ఇంత కాదు. కేసీఆర్ గారు చాలా చేశారు, అండ్ కేటీఆర్ గారు మా కోసం చాలా చేశారు. హైదరాబాద్ ఈ విధంగా ఉంది అంటే కేటీఆర్ గారు చేసిన సేవ చాలా బాగా చేశారు, బాగుంది. కానీ మీరు ఎందుకు ప్రతి క్షణం కొత్త పార్టీ పెట్టుకున్నారు? ఓకే, పర్లేదు, మంచిగా ఉంది, హ్యాపీ. కానీ ప్రతిసారి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇడుపు కాగితం అనే టాపికే లేదు. ఆ ఇడుపు కాగితం అనేది మీరు తీసుకున్నారు. ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగని తెలుస్తుందా అన్నారు. అంటే ఇడుపు కాగితం అంటే విడాకులు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ సార్ విడాకులు తీసుకున్నాడు, అది మీకు అడగమని చెప్తారా?
అంటే మీరు ట్రెండింగ్ కావడానికి ఇలా కాదండి. మీరు ఇంటింటికి వెళ్ళండి, విలేజ్కి వెళ్ళండి, ప్రచారం చేసుకోండి, మాట్లాడండి, అలా చేయండి. కానీ వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఫేమ్ అయితే బాగోదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ప్రజెంట్ మీరు ఒక కొత్త పార్టీ పెట్టారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మీ గురించి కొంచెం గుడ్డు ఉండాలండి. ఇలా మీరు బ్యాడ్గా చెప్పి మీరు ఫేమ్ అవుతే అది కరెక్ట్ కాదు మేడం. అంటే అన్న ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, హీరో అయి ఉండొచ్చు, ఏమో చేసి ఉండొచ్చు, తర్వాత విషయం. అంటే ఇక్కడ మీరు తెలంగాణలో పార్టీ ఉన్నప్పుడు, కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ప్రజల సమస్యల గురించి కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ఇది చేయకుండా పక్క రాష్ట్రం వాళ్ళపైన ఎందుకు, అంటే వాళ్ళ గురించి ప్రతి దాంట్లో ఎందుకు టార్గెట్ చేయడం అనేది అదే ఇప్పుడు కవిత గారు మీరు ఇక్కడ ఏం సమస్యలు లేవంటారా? సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ గురించి మాట్లాడండి. మీరు ఆంధ్ర వాళ్ళ గురించి ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు? అదొక రాష్ట్రం, ఇదొక రాష్ట్రం. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అంటే మీరు అది ట్రెండింగ్ అయిపోయింది, ఇంకా అందరు చూస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా? మేడం గో మీకు చెప్పంత పెద్ద నేను గాను, నేను ఒక సామాన్యుని, ఒక పబ్లిక్ టాక్స్. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకవేళ అతను యాక్షన్ తీసుకొని తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది కదండి, నేను చెప్తున్నాను. అంతేగాని మా తెలంగాణ కొత్త పెట్టారు, మేము సపోర్ట్ చేస్తాం, మీరు గెలవాలి, మీరు కూడా మన కేసీఆర్ స్థాయికి ఎదగాలి. కానీ ఇలా వేరే ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం మాకు కరెక్ట్ అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఆయన సెలబ్రిటీ అయినా ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు తన సొంతంగా ఆస్తులు సంపాదించుకొని రాజకీయాలు సంపాదించుకున్న ఆస్తి ఎంత అని ఒక నిరూపించి చూపించండి. అతను ఒక్క రూపాయి వాడుకోకుండా పబ్లిక్ సేవ చేస్తున్నాడు. అంతేగాని అతను వరంగల్కి వచ్చాడు, వరంగల్కి వచ్చినా కూడా తిట్టారు. అతను అందరూ మన వాళ్ళే అనుకుంటున్నారు. అంతేగాని ఏదో తక్కువ చేసి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడలేదు. ఆయన గురించి మధ్యలో తీసుకురాకండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ మామూలు అంతా ఇంతో కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ పెడితే సీఎం అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి తప్పు చేసి మాట్లాడడం మాకు నచ్చట్లేదు మేడం. మీరు తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ గురించి మంచి చెప్పండి, తిరగండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మేము గెలిపిస్తాం, మిమ్మల్ని సీఎం చేస్తాం. అంతేగాని మీరు వర్క్ గురించి తీసుకుని ఆగం తీసుకొని మాట్లాడితే ఏముంటుంది మేడం? ఏముండదు.